చికెన్ పెద్దోళ్ళ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, కానీ అది కడుపులో పోగానే స్లో పాయిజన్గా మారుతుందయ్యా. చికెన్ ఎక్కువ ఉత్పత్తి కోసం చాలా పౌల్ట్రీ ఫామ్లో ఏం జరుగుతూ ఉండదు, గ్రోత్ హార్మోన్ ఇంజక్షన్ వాడేస్తా ఉన్నారు. దీనివల్ల చిన్నపిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లకాయలుండో చాలా ఎదుగుదల లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి. పాతకాలంలో అమ్మాయిలకు 12 నుంచి 14 వయసులో ఎదుగుదల లక్షణాలు వచ్చాయి, కానీ ఇప్పుడు మన ఫుడ్ హ్యాబిట్స్ మారుతూ ఉండలే. 10 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాలకి చేరుకుందండి. మగవారిలో అయితే పిల్లకాయలు, మగపిల్ల నాయాలకి అసలు హార్ట్ డిసీజులు వస్తూ ఉన్నాయి. చిన్న వయసులోనే నాయాలకి హార్ట్ స్ట్రోక్ వంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. పేస్ట్ చేస్తూ ఉన్నారు నాయాలు. పాప ఊరి పురుగులు రాలిపోతూ ఉంటే ఇది తల్లిదండ్రులకు మాత్రం బాగా ఆందోళన కలిగించే సమస్యగా మారిందండి. ఈ సందర్భంలో మాత్రం చేపలు తినటం మంచి ఫుడ్ సెలక్షన్ అని చెప్పుకోవాలండి. చేపల ఆహారంలో మనకి ఏం దొరుకుతాయా అంటే ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మాత్రం అబ్బో నిండుగా ఉంటాయండి. ఈ పిల్లల మెదడు అభివృద్ధి చెందటానికి బాగా ఉపయోగపడతాయండి. శారీరక ఆరోగ్యాన్ని బాగా చాలా బాగా పెంచుతాయి. ముఖ్యంగా చేపల్లో హార్మోన్ సమస్య ఏమి లేదు కదా, మరి అంచేత ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవాలి, మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఆఖరి ఒక మాట అండి, ఈ వీడియోను మాత్రం మీ కుటుంబీకులకు, బంధుమిత్రులకు మాత్రం బాగా షేర్ చేయాలండి. వీలైనన్ని షేర్లు చేసి మన వాళ్ళు అందరూ ఆరోగ్యాన్ని కాపాడాలి. మీరు మంచి చేపలు తెచ్చుకుని తినాలి. మన వాళ్ళు వారానికి 2-3 తడవలైనా తినాలా. అందరూ మీరు బాగుండాలండి.